మీ ముందు నిలబడి మాట్లాడంటే జ్ఞానాన్ని ఇచ్చినటువంటి నా ఉపాధ్యాయులకి, ఎంతో మంది విద్యార్థులు భావి తరాల విద్యార్థులను తయారు చేస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్న ఇక్కడ కూర్చున్న పెద్దలు, గురువులకు, ఆ సరస్వతి పుత్రులకు, తల్లి తర్వాత తల్లి ముందు మాత్రం తను ఆటపాట నేర్పిస్తుంది. దాంతో పాటు జ్ఞాన జ్యోతిని ఫస్ట్ మీరే వెలిగిస్తారు. మొదటి గురువు మీరే. అమ్మ తన బిడ్డకి ఆకలిస్తుందా లేదా, నిద్ర వస్తుందా ఏమో అని చూస్తుంది తప్ప నేర్పించాలని ప్రయత్నించు. అబ్బో నా బిడ్డ చిట్టి చేతులు, చిన్నవాడు, ఎందుకులే అంటుంది. తను ఒక నమ్మకంతో మీ దగ్గరికి పంపిస్తుంది. ఒక బిడ్డని కన్నా తల్లి ఎంతో ఉత్తమరాలుగా ఈ సమాజంలో గుర్తింపు పొందుతుంది. అలాంటి ఎంతో మంది బిడ్డల్ని మీ అక్కని చేర్చుకుని మీరు వారికి విద్యాబుద్ధితో పాటు ఆటపాటలతో పాటు వారికి భవిష్యత్తు బంగారు బాటలో వెళ్ళడానికి మొదటి గురువులు మీరు. మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు. ఆడది అంటే అమ్మ, ఆడది అంటే మన ఆనందం, ఆడది అంటే అనురాగం, ఆడది అంటే ఆదర్శం. ఆడది లేనిదే ఎక్కడ కూడా నీడ కూడా ఎవరికి దొరకదు. ఒక భర్త చనిపోతే ఒక ఆడది తన బిడ్డల్ని, తన బాధ్యతల్ని భుజాన వేసుకుని ముందుకు వెళ్తుంది. కానీ భార్య చనిపోతే ఆ భర్త తన ఇల్లు చీకటి అయిపోతుందని చాలా బాధపడతారు. మనం అనుకుంటాం మనం గొప్పవాళ్ళమని. మనం లేకుండా బ్రతకలేని, మనతోనే బ్రతుకుతున్న, మన మంచి కోసం, మన అభివృద్ధి కోసం మన వెనక ఉండి నడిపిస్తున్న మన భర్తలు చాలా చాలా గొప్పవాళ్ళు. ఈరోజు వాళ్ళు ఎక్కడో ఎప్పుడో పూర్వకాలంలో మన వంటింటికి మాత్రమే ఉండిపోయిన మనం ఈరోజు బయటకు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాము అంటే మన వెనక పురుషులు మాత్రమే కాదు. అలాంటి వారిని మనం ఎప్పుడూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేయాలి. అలా మనం ముందుకు నడిపిస్తున్నటువంటి వాళ్ళు మన ఎంఈఓస్ ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తూ ఆడవాళ్ళందరినీ అభివృద్ధి పదంలో నడిపించడానికి ఇక్కడ మీ అందరికీ ముందుకు తీసుకొచ్చారు. ఇంకో విషయం నేను చెప్పాలి. ఎన్నో నాళ్ళ నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మార్పు కోసం మీరు ఎక్కడి రోడ్డు లేదు, మీరు చేయని పోరాటం లేదు. ఆ పోరాట ఫలితమే ఈరోజు మీ ముందుకు వస్తుంది. మీరు అనుకున్న మార్పు మీరు చూడబోతున్నారు. ఈరోజు విద్యలో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నారు అంటే మీరు ఎంత ఇంపార్టెంటో తెలిసొచ్చింది. మీరే ఇంపార్టెంట్ అని మొదటి అడుగు మీతోనే వేయాలని అర్థమైంది. కాబట్టి మీకు ఈ శిక్షణ తరగతులు 6 ఋతువులు, 6 రుచులు, 6 రోజులు ట్రైనింగ్ అద్భుతంగా అనిపించిందండి. మరి ఆడవాళ్ళు రేపు 7వ తారీఖున ఇంటర్నేషనల్ విమెన్స్ డే మనం చేసుకుంటాం. ఆడవాళ్ళ గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. ఆడది ఇంట్లో లేనప్పుడు ఆ ఇంట్లో ఆడదానికి ఒక విలువ తెలుస్తుంది. అంతవరకు ఎవరికి తెలీదు. అందరూ అనుకుంటాం మనం చిన్న చూపు చూస్తున్నారు. లేదండి, మనకుండే శక్తికి మనం ఇంకా ఎక్కువ చూసేస్తే గొప్పగా మనం ఇంకా ఎక్కడ డామినేట్ చేసేస్తాము అని చెప్పి అలా నటిస్తారు అంతే. కానీ మనల్ని హృదయంలో పెట్టుకొని తెల్లవారు లేచి మన చుట్టే తిరుగుతుంటారు, మనతోనే బ్రతుకుతుంటారు, మనల్నే కోరుకుంటారు. ఒక అందమైన పువ్వుల చెట్టు, ఆ పువ్వులు అంటాయంట ఈ చెట్టు అంతటికి నేనే అందంగా ఉంటాను, నేను అందంగా ఉంటాను కాబట్టి ఈ చెట్టుకి అందం వచ్చిందని. పళ్ళంటాయంట అది కూతురు. పళ్ళంటాయంట ఈ చెట్టు పువ్వులు పూస్తేస్తారా, కాయలు కూడా కాయాలి కదా, ఆ కాయలు తినడానికి ఉపయోగపడుతుంటాయి, ఆ కాయలు అంటూ వాడు నేను. అందుకే ఈ చెట్టుకి అంత విలువ వచ్చిందంటాడంట అబ్బాయి. కొమ్మలు అంటాయంట అబ్బాయి అమ్మాయి ఉంటే సరిపోతుందా, చుట్టాలు బంధువులు ఉండాలి కదా. మొత్తం ఆ చెట్టుని అణువునా నేను అలా స్ప్రెడ్ చేసేసి మేము చుట్టాలు బంధువులు మేముంటేనే మీకు అందము అని అయ్యంటాయంట. కాండం ఉంది కదండి, భర్త అంటాడంట పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా, ఆకులు ఎక్కడి నుంచి వస్తాయి, పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి. మరి వీటన్నింటినీ ధైర్యంగా ఇలా నిలబడి నేనుంటేనే కదా నన్ను మీరు అనుకుని ఉంటారు, కాబట్టి నేనే గొప్ప అని అంటాయంట. కానీ ఈ మాటలన్నీ వింటూ భూమి లోపల వేరుందే ముసిముసిగా నవ్వుకుంటుందంట. అప్పుడు నాలాంటి ఒక ఆవిడ వెళ్ళి
ఏంటమ్మా లోపలుండి నవ్వుతున్నావు అంటే, నేను బయటికి వచ్చి నేనే గొప్ప అన్నాను అనుకోండి, పువ్వులన్నీ వాడిపోతాయి, ఆకులన్నీ రాలిపోతాయి, కాండము మూడు వారిపోతుంది, కొమ్మలన్నీ విరిగిపోతాయి. ఇప్పుడు చెప్పండి, నేను బయటికి రావాలా అని అడిగింది. అదేనండి, ఒక ఆడదిగా, ఒక అమ్మగా